మనకిచ్చిన క్వశ్చన్లో రైట్ టు ఎడ్యుకేషన్ 2009 సంబంధించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఒక నిష్పత్తి చెప్పన్నారు. అయితే మనకిచ్చిన ఆప్షన్లో 1:50 రేషియోలోను, 1:40 రేషియోలోను, 1:25 రేషియోలోను, 1:30 రేషియోలో మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మన ఏపీ టెట్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. జనరల్గా దీనికి కరెక్ట్ సమాధానం 1:30 రేషియోలో తీసుకోమని చెప్పారు. ఒక ఉపాధ్యాయునికి 30 మంది విద్యార్థులను చెప్పారు. విద్యా హక్కు అనేది 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది. ఈ యొక్క సవరణ ద్వారానే విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. దీని అనుగుణంగానే అమెండ్మెంట్ చేసి రాజ్యాంగాన్ని 21 జీవించే హక్కుని 21A సబ్ చేశారు. అంటే మీ 21A అనేది ఏం చెప్తుందంటే విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా ఆవిర్భవించింది.